ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు ఉన్నాను అన్నమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక అఫీషియల్ సో ఈ రోజు అయితే మా ఇంటి దగ్గర బోనాలు అన్నమాట అందుకే కొంచెం హడావిడిగా ఉంది మా ఇంట్లో సో బోనాలకి మేమైతే పరమాన్నం అయితే చేస్తున్నాము అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో అయితే బోనం స్టార్ట్ అవుతుంది ఇక సో నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అసలు మేము బోనం ఎట్లా చేస్తాము అదంతా నేను వీడియోలో చూపించేస్తాను స్టే ట్యూన్ చూడండి ఫ్రెండ్స్ డాడీ పూజ చేస్తుంది నేనే ఫ్రెండ్స్ సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే సో ఇప్పుడు నేనైతే బెల్లం కట్ చేస్తున్నాను బెల్లం కట్ చేపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఏది ఇష్టం కింద ఆరెంజ్ అండ్ ఈ మెయిన్ పరమాన్నం కూడా నాకు మా అక్కకే ఎవరికి పెట్టము ఇక ఎందుకంటే మా ఇద్దరికే ఇష్టము ఇంకా నాకన్నా మా అక్కకైతే చాలా ఇష్టం అనమాట సో కానీ ఇంకెవరు రాలేదు ఏడ పళ్ళు చెప్తామని చెప్పి సో నేనైతే బోనం అయితే స్టార్ట్ చేసిన అనమాట చేయడము నేనైతే ఫస్ట్ టైం అనమాట మమ్మీ హెల్ప్ లేకుండా చేయడం బోనం అనేది ప్రతి ఇయర్ మమ్మీ నేను కలిసి చేస్తామన్నమాట సో ఫస్ట్ టైం అయితే నేను చేస్తున్నాను నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సో బోనంకి అయితే నేను బొట్లు పెట్టేసిన అనమాట పెట్టేసిన తర్వాత ఇంకా పూలు అయితే కట్టేశాను ఇంకా కంకణం కూడా పసుపు రాసేసి ఇంకా కంకణం కూడా బోనంకి కట్టేస్తున్నాను అనమాట నేనైతే ఇలా ఒక్కదాన్ని ఎవరు హెల్ప్ లేకుండా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా సో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి మా మమ్మీ పక్క నుంచి చెప్తా ఉందన్నమాట చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పేసి సో మా మమ్మీ చెప్పినట్టే చేశాను ఇంకా మమ్మీ హెల్ప్ కూడా తీసుకున్నట్టే కదా నేను ఒక్కదాన్ని చేయలే కదా సో మేమైతే ఇలా పరమాన్నం చేసాము నైవేద్యానికి కొంతమంది పసుపన్నం కూడా చేస్తారు కదా సో మేమైతే ప్రతి ఇయర్ పరమాన్నమే చేస్తామన్నమాట ఇలా 5 times మొక్కి బోనంలో అయితే పెట్టాలంట సో పెట్టిన తర్వాత దాంట్లో కొంచెము పెరుగు అనేది వేస్తారంట అండ్ శాఖ కోసం వచ్చేసి కొంచెం పెరుగు కొన్ని వాటర్ ఇంకా బెల్లం కూడా వేస్తాము కొంతమంది వచ్చేసి శాఖ కోసం అనేది పచ్చి పులుసు చేస్తారు కదా సో మేమైతే ఇలాగే చేస్తామన్నమాట ఇప్పుడు యాపకొమ్మలు పెట్టేటప్పుడు ఒక టాస్కే అనిపించింది అసలు పెట్టడానికి కూడా వస్తలేదన్న పెట్టడానికి రానప్పుడు బోనం ఎందుకు చేస్తారని క్వశ్చన్ వస్తుందేమో అంటే నేను చేస్తాను బట్ అంటారు ఫస్ట్ టైం కదా ఇట్లా ఎవరు హెల్ప్ లేకుండా చేయడం ఒక్కదాన్ని అని చెప్పేసి ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా యాపకొమ్మలు అన్నీ పెట్టేసి ఇంకా పైన గురిగియాను పెట్టేశాను ఇంకా దీపాంతాలకి కూడా సున్నం రాసేసి మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేశాను అనమాట ఇంకా ఒత్తులు చేసేటప్పుడు అయితే ఇంకో టాస్క్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట ఒత్తులు మా మమ్మీ ఏమో 2 ఒత్తులు చేయమని చెప్పేసింది ఇంకా చేసుకోవాలి కదా నేర్చుకోవాలి కదా ఇప్పటి నుంచే అని చెప్పేసి ఇంకా నేనే చేశాను ఒత్తులు సో ఫైనల్గా అయితే మా బోనం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా మా డాడీ కంకణాలు చేసి పక్కన పెట్టేశాడు సో వీటికి మా మమ్మీ పసుపు రాసి పక్కన పెట్టేసేయమన్నది అనమాట మా మమ్మీ సో పసుపు రాసేసి పక్కన పెట్టేశాను ఫైనల్గా మా బోనం అయితే రెడీ అయిపోయింది సో మేమైతే రెడీ అయిపోయినాం అనమాట నేను ఎలా ఉన్నానో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ మా బోనం కూడా రెడీ అయిపోయింది మీకు చూపిస్తాను నేను సో చూడండి మా బోనం డాడీ వండుతుండ అన్నం ఆయన చికెన్ వండుతుండు ఫ్రెండ్స్ సో నేనైతే రెడీ అయిపోయినాను ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకెవరు రెడీ కాలేదు సో వాళ్ళు రెడీ అయ్యే వరకు నేను సో మేమైతే రెడీ అయిపోయినాం అనమాట ఇప్పుడు బోనం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి సో స్టే ట్యూన్ అమ్మా
మేమైతే బోనం ఎత్తుకొని టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మా ఇంటి దగ్గర ఉన్న నల్లపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా మేము బోనం దించగానే ఫుల్ వాన పడిందనమాట. అసలు మాకైతే చాలా బాగా అనిపించింది. బోనం అమ్మవారు స్వీకరించినట్టే అనిపించింది అనమాట. సో ఇక్కడ పోతలింగం పైన మా మమ్మీ పసుపు కుంకుమ ఇంకా అగరబత్తులు కూడా వేస్తుంది. ఎంతైనా ఊళ్ళల్లో చాలా బాగా చేస్తారు కదా బోనాలు అనేది. అందరూ ఒకటేసారి డప్పుల మూతలతో వెళ్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే సిటీలో ఎవరిది వాళ్ళే తీసుకొని వెళ్తారనమాట బోనాలు. నాకు ఎందుకు ఊళ్ళల్లో మంచిగా అనిపిస్తుంది. అండ్ మీకే విలేజ్లో ఇష్టమా బోనాలు అండ్ సిటీలో ఇష్టమా కింద కామెంట్ చేసి చెప్పండి. సో మా మమ్మీ అయితే ఇక్కడ పోతలింగం పైన అయితే పసుపు కుంకుమ వేసేస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి బాగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట. సో ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్లో ఏంటంటే ఏది కోరుకున్నా జరుగుతుందంట. సో మంచిగా మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళాము. ఇంకా జనాలు కూడా చాలామంది ఉండే అనమాట. సో నల్లపోచమ్మ తల్లిని దర్శనం చేసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చాము. నల్లపోచమ్మ టెంపుల్ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇక్కడ మా మమ్మీ మా పిన్ని పెద్దమ్మ అయితే ఇక్కడ శివుడి దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. సో చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఫ్రెండ్స్ సో మాదైతే బోనం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి వీళ్ళందరూ కూర్చున్నారు. అమ్మా అయిపోయింది మా బోనం అయితే కంప్లీట్గా. సో మమ్మీ సో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది అనమాట. అందుకే నేనే మాట్లాడుతున్నా. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప వీడియో తీస్తుంటే ఊరికే ఫేస్ అడ్డు పెట్టేస్తుంది. ఎందుకు అట్లా పెడుతున్నావు అని చెప్పేసి. ఇది మనకు మెమొరీ లెక్క ఉంటుందిరా. ఈమెనే ఫ్రెండ్స్ మా పెద్దక్క మా నేనే చేసినాం అంతా కర్మ పేరు స్వీటే కాదే నేను కూడా అప్పుడే తిన్నా. ఎప్పుడో తిన్నా. అవునా సో టెంపుల్కి వచ్చేసి ఇంకా మేము అందరం కూర్చొని తిన్నామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అసలు అందరం కలిసి ఇలా తినడం. సో మా బోనాల పండుగ అయితే ఇలా జరిగిందనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా జరుపుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.